మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఏమైందిరా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్. ఓకే, ఫైనల్ గా మీరు ఇప్పుడు మేమైతే మాల్ కి వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే నాకు అర్థం కాలేదు సార్. ఫ్లాష్ బ్యాక్. అందుకే పోదందా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే రీసెంట్ గా ఒక రీల్ చూసాను అనమాట. బాయ్స్ విత్ బ్లాక్ షర్ట్ ఇస్ హాట్ అని ఏదేదో అని. నిజమేనేమని చెప్పి నేను కూడా బ్లాక్ షర్ట్ ఒకటి కొనుక్కొచ్చి మా అమ్మకు చూపించాను అనమాట. ఎలా ఉందంటే మా అమ్మ ఏమని తెలుసా, ఉన్నట్టుండి అయ్యప్ప మాలేస్తున్నావా అని అడిగింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అయినా మా అమ్మ అన్న మాటలో తప్పే లేదు. బ్లాక్ షర్ట్ ఉంటే హాట్ గా కనిపిరు అనమాట. దానికి తగినట్టు బాడీ కూడా ఉండాలి. తర్వాతే అర్థమైంది. నీకు భయమా? హనీకి భయం ఉంటది అసలుకి? ఏం కాదులే మామయ్యలో. హనీకి లిఫ్ట్ అంటే చాలా భయం అనమాట. ఎగ్జాక్ట్ గా 3-4 months బ్యాక్ అనుకుంటా మా అమ్మతో కలిసి అలా లిఫ్ట్ లో వెళ్తా ఉంటే సడన్ గా లిఫ్ట్ ఆగిపోయింది మధ్యలో. అప్పటి నుంచి హనీ ఏమన్నా అన్నం తినకపోయినా పాలు తాగపోయినా లిఫ్ట్ లో ఎక్కిస్తా అని చెప్పి భయపెట్టి మరీ తినిపిస్తుంది మా అమ్మ. అందుకనే మేడం గారు ఇప్పుడు లిఫ్ట్ ఎక్కబోతుంటే అంత భయపడ్డారు. హనీ నోరు తెరిస్తే వచ్చే 2 పదాలు, ఒకటి మాయ లేకపోతే మాలు. ఎందుకనంటే ఇక్కడ సాఫ్ట్ ప్లే అనో గేమ్ ఉంటది అనమాట. అదంటే హనీకి చాలా ఇష్టము. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి. ఆ సాఫ్ట్ ప్లే ఆడుకోవాలంటే ఇక్కడ మనం 700 రూపీస్ పెట్టి ఒక కార్డు కొనుక్కోవాలి. ఆ కార్డు ఆల్రెడీ నా దగ్గర అయితే ఉందన్నమాట. ఒకవేళ కొత్త కార్డు కావాలంటే 750 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. 750 పెట్టుకుంటే 450 బ్యాలెన్స్ వస్తుంది. సాఫ్ట్ ప్లే ఆడాలంటే 200 రూపీస్ అనమాట. హాఫ్ అన్ అవర్ కి డైరెక్ట్ 200 ఇస్తే ఆడనీరు అనమాట. 750 పెట్టి కార్డు కొంటేనే ఆడనిస్తారు. అది వాళ్ళ బిజినెస్. డబ్బులు కట్టేసాం కదా, డైరెక్ట్ గా లోపలికి వెళ్తా ఉంటే ఒప్పుకోరు అనమాట. సాక్సులు కొనుక్కోవాలి. మీరు ఓన్ సాక్సులు తెచ్చుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇక్కడ 20 రూపీస్ ఎక్స్ట్రా కట్టి ఒక పెయిర్ ఆఫ్ సాక్సులు తీసుకోవచ్చు. దీని లోపలికి వెళ్ళాలంటే ఒక చిల్డ్రన్ కి ఒక పేరెంట్ అలౌ అనమాట. ఇద్దరుంటే ఇద్దరు పేరెంట్స్ అలౌ చేస్తారు. సో హనీతో పాటు నేను కూడా లోపలికి ఎంటర్ అయిపోయాను అనమాట ఆడుకునేదానికి. సారీ నేను ఆడుకునేదానికి కాదు, హనీ ఆడుకుంటుంటే చూసుకునేదానికి వెళ్ళాను అనమాట. చాలా సేపు కోతి వలకి ఎంతింది, ఎగిరింది, ఆ తర్వాత వెళ్ళి జారింది కూడా. హనీ అయితే ఫుల్ ఖుషి అనమాట. చాలా సార్లు మోసం చేశాను. ఇప్పుడు మాల్కి తీసుకొస్తానని చెప్పి తీసుకురాకుండా దానికి హనీ కోరిక అయితే నెరవేరిందని చెప్పుకోవాలి. ఈ రోజు నేనైతే ఎవరైనా కొత్త వాళ్ళతో కలవాలంటే చాలా టైం పడుతుంది. అసలు బొంగు కలవను అనమాట. అదే హనీ అనుకో చెక్క చేతబూరిలాగా ఊరికే కలిసిపోద్ది. ఎవరితో పెడితే వాళ్ళతోటి. అడ్డమే కాదు, మేడం గారు వంటల ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తారు అనమాట. వంటలు కూడా ఉండారు కొంతసేపు. వంటలు అనగానే నాకైతే ఒకటి గుర్తొచ్చింది అనమాట. మీలో ఎంతమంది మంచిగా వంట చేస్తారో, ఏ ఐటమ్ బాగా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనే ఐటమ్ బాగా చేస్తాను కదా మీ డౌట్. ఫోన్ లో ఛార్జింగ్ లేనప్పుడు లేకపోతే కరెంట్ పోయి వైఫై రానప్పుడు మాత్రమే కిచెన్ లోకి వెళ్ళి మా అమ్మని కాసేపు ఇరిటేట్ చేస్తాను. దాని మించి బొంగు నాకు ఏ వంట రాదు. ఎంత బాగుంది కదా డెటాల్, హనీని తీసుకెళ్ళొచ్చు కదా డైలీ అని అంటారేమో. హనీ గారికి సూపర్ ఉంది. లోపలికి పోయి నేనేం చేయాలి, పిల్లకాయలు హాయిలు చెప్పడం తప్ప. అలాగే వేరే పాపం తీసుకుని ఒక ఆమె వచ్చిందనమాట. ఆ ముందర పోజులు కొడతా బాల్ పైకి ఎగరేసాము. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చూడలేదు కదా, పందాలు చూసినట్టు చూస్తున్నారు. దీన్ని ప్రెషర్ గన్ అంటారు. దాంట్లో బాల్ వేసి బటన్ నొక్కితే బాల్స్ అన్ని బయటకు వస్తా ఉంటాయి అనమాట. కేజీఎఫ్ లో రాకీ బాయ్ రేంజ్ లో ఫీల్ అయిపోతుంది హనీ దాన్ని నొక్కతా. నిజం చెప్పాలంటే నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు కూడా ఎక్కెళ్ళి ఆడుకోవాలనిపించింది. కానీ ఎవరైనా చూస్తే అని అంటారని చెప్పి దాని జోలికి అయితే వెళ్లకుండా కామ్గా నా పని నేను చూసుకుని వచ్చేసాను. 10 రోజుల క్రితం వరకు సర్కాస్టిక్స్ అయ్యి కదా, నీతో ఫోటో తీసుకోవచ్చా అని అడిగేవాళ్ళు. ఇప్పుడేమో హనీతో ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. నాకు ఇప్పుడు హనీతో తిరుగుతుంటే మినీ సైజ్ సెలబ్రిటీతో తిరుగుతున్న ఫీల్ అయితే వస్తుంది. అబ్బాయిలకు ఒక టైం పాడు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ చేస్తుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు, ఓన్లీ 2 times చేస్తారు ఇయర్లీ. ఒకటి డిస్కౌంట్స్ ఉన్నప్పుడు, లేదా డిస్కౌంట్స్ లేనప్పుడు. అంటే దాని అర్థం ఎప్పుడు షాపింగ్ చేస్తానే ఉంటారని. ఇది కరెక్ట్ గా చెప్పావు. డ్రెస్సులు షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకుని అక్కడి నుంచి రిలయన్స్ కి అయితే వచ్చేసాం అనమాట. మాకు కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా గ్రోసరీస్ కొన్ని ఉన్నాయి, అవి తీసుకునేదానికి. వీడియో అయిపోయింది అనుకుంటున్నారేమో. వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రతి వీడియో కింద కామెంట్ సెక్షన్ లో వచ్చే కామెంట్ కి అయితే ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అమ్మ బాబోయ్, లిటరలీ చంపేశారు నన్ను. వెల్కమ్ బ్యాక్. ఏందబ్బా లొకేషన్ మారిపోయింది, మొత్తం సీనరీ మారిపోయింది అనుకుంటున్నారా? నేను ఫస్ట్ వీడియో ఒకటి ఉంది కదా ఈ వీడియో, ఆ వీడియోలో అయితే ఒకటి చెప్పాను అనమాట. ఇలాగా గడ్డం గురించి చాలా మంది అడిగారు, నాకు చెప్పు 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 అని కొంతమంది అడిగారు. కొంతమంది ప్లీజ్ అని అన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత ప్లీజ్ అన్నోళ్ళే, సేమ్ నేమ్లు కూడా గుర్తున్నాయి అనమాట నాకు. ప్లీజ్ అన్నోళ్ళే తర్వాత తిట్టడం కూడా స్టార్ట్ చేశారు. పెట్టరా ఎదవా, పెడతావా అన్నట్టు. ఇంకా నా వల్ల కావట్లేదు. ఇంకైతే వాళ్ళ కోసం నేనైతే పెట్టేస్తున్నాను అనమాట. అంటే కొంచెం గడ్డం పెరిగిన తర్వాత పెడితే బాగుండని అనుకుని ఆగాను. నేను అది వాడడం ఆపేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా, 1 year పైన అవుతుంది అది వాడడం ఆపేసి. బట్ స్టిల్ ఇంకా ఇట్లానే ఉందన్నమాట. నా మీద నేను ఓన్ గా ట్రై చేసుకుని పర్ఫెక్ట్ గా వర్క్ అయిన తర్వాత మీకైతే చెప్తున్నాను. బా మొత్తం నల్ల మబ్బులు వచ్చేసాయి, వర్షం పడబోతుంది అనమాట. పడబోతుంది, ఇదిగో పడతా ఉంది. ఇదిగో చూడండి, దీని సాయి కాదు నా సాయి చూడండి, ఓకేనా? అండ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు ఇదైతే ప్రమోషనే కాదు, ఓకేనా? ప్రమోషన్ అసలు కాదు. నేను చూసా, వెయిట్ చేసా ప్రమోషన్ కోసం ఎవరైనా వస్తారేమోనని చెప్పి. ఎవరు రాలేదు. వచ్చినా నేను ఒరిజినల్ ప్రోడక్ట్ గురించే చెప్తాను. అంటే ఒరిజినల్ ప్రోడక్ట్ వాళ్ళు వస్తే మాత్రమే వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చి ప్రమోట్ చేసి చెప్దాం అనుకున్నా, కానీ యాజ్ యూజువల్ గా రాలేదు. సో ఇప్పుడైతే చెప్తున్నాను అనమాట. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి దాని ఐపీ చెప్తా, మినాక్సిడిల్ 5%. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి మింటాప్. దాని పిక్ కూడా ఇక్కడ వేస్తాను మీకు క్లియర్గా, ఓకేనా?
అండ్ దాన్ని ఎలా యూస్ చేయాలంటే దాంట్లోని పిల్లర్ కూడా వస్తుంది అనమాట. బాటిల్ కింద ఉండాలి, కానీ ఎక్కడుందో మా అమ్మ దాన్ని మాయం చేసేసింది, కనపడట్లేదు. అడిగితే మాత్రం నువ్వు ఎడబెట్టి నాకు గర్భలేదంట ఏంద్రా అని చెప్పి నన్నే అరుస్తాను అనమాట. ఎందుకు వచ్చింది డబ్బులు అని చెప్పేసి కామ్గా పిల్లర్ కనపడింది, ఎత్తుకొచ్చేసాను. అండ్ ఇక్కడ వరకు మీకు 1 ml కనిపిస్తుంది కదా, 0.5 ml కనిపిస్తుంది ఇక్కడ. జస్ట్ మార్నింగ్ 0.5 ml తీసుకోండి, పూసుకునే ముందర నీట్ గా ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత 0.5 ml ఇలా మీకు ఎక్కడ కావాలో అక్కడ ఇలా పైనుంచి ఇలా పూసి దాన్ని మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఓకేనా, స్ప్రెడ్ చేసేసేయండి ఇలా. అన్వాంటెడ్ ప్లేస్ లో పూయొద్దు, ఓకేనా. మీకు అవసరం లేని ప్లేస్ లో పూసినా వచ్చేస్తాయి. సో ముందరగా చెప్తాను, మీకు వాంటెడ్ ప్లేస్ లో పూసుకోండి. డైలీ ట్వైస్, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. వన్స్ పూస్తే 3 hours మినిమం అలాగే ఉండాలి ఫేస్ మీద. అంటే పుయ్యంగానే ఆరిపోద్ది, స్మెల్ కూడా చాలా బాగుంటది. 3 hours అలాగే ఉంచేయండి, కడగొద్దు. ఆఫ్టర్ 3 hours తర్వాత కడగండి, ఓకేనా. ఇప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని కొంతమంది అడుగుతారు. సైడ్ ఎఫెక్ట్స్ బొంగు ఏమి ఉండవు, డ్రైగా అనిపిస్తుంది కొంచెం ఫస్ట్ లో స్టార్టింగ్ లో. కాబట్టి ఇప్పుడు ఎట్టో మనకి వెదర్ వచ్చేసి వింటర్ కాదు, సమ్మర్ అయిపోయింది. దీన్ని ఏమంటారా, రైనీ సీజన్. సో మనకి డ్రై స్కిన్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు. ఒకవేళ ఉన్న అడ్జస్ట్ అయిపోండి, మాయిశ్చరైజర్లు ఏమైనా పూసుకోండి, పక్కా వర్క్ అయితే అవుద్ది. కొంతమంది ఏం చెప్తారంటే వాడడం ఆపేసిన తర్వాత మళ్ళీ ఊడిపోద్ది అని అంటారు గడ్డం. కొంతమంది ఏంటంటే ఎంత వాడినా రావట్లేదని అంటారు. వాళ్ళ మాటలు ఏం వినొద్దు, పక్కా వర్క్ అవుద్ది, పక్కా వస్తుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే 3 months కంటిన్యూస్ గా యూస్ చేయండి. 3 months ఫస్ట్ స్టార్టింగ్ 2 times వాడతారు, కొంతమంది 2 నెలలు వాడతారు అనమాట. లైట్ గా వస్తుంది పిల్లి గడ్డం, అది రాగానే వదిలేస్తారు అనమాట. ఇంకా చాలు, ఇంకా నాకు వచ్చేసింది అన్నట్టుగా. అట్లా చేయకూడదు ఎప్పుడైనా సరే. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని మీరు పెంచారు, దానికి వాటర్ పోస్తా ఉన్నారు, సడన్ గా అది బాగా వచ్చింది కదా అని చెప్పి వాటర్ పోయడం ఆపేస్తే చచ్చిపోతుంది. అది కూడా అంతే కదా. సో మీరు అలా మానేసేటప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. 3 months తర్వాత సడన్ గా మానేయకూడదు. డైలీ వన్స్, అలాగా ఒక 1 month, తర్వాత 2 days కి ఒకసారి, అలా ఒక 1 month, అంటే 5 months ప్రాసెస్ ఇది. 5th month వరకు అలా మేనేజ్ చేసుకుంటూ రావాలి. సడన్ గా ఆపేసి ఊడిపోద్ది, పక్కా చెప్తున్నా. సో ఇంకా ఏంటంటే మెయిన్ ఏంటంటే ఫుడ్ కూడా అనమాట. పైన పూసేది చెప్తున్నా కదా, మళ్ళీ ఫుడ్ ఏందని అంటారేమో. మీకు బాడీలో ఏ చేంజెస్ రావాలన్నా, బాడీ క్లియర్ గా వర్క్ అవ్వాలన్నా 50% ఫుడ్డే మ్యాటర్ అనమాట. ఎగ్స్ తినండి. మీరు వెజిటేరియన్ అయితే మాత్రం కొంచెం పన్నీర్ అట్లాంటివి ఏమైనా తినండి. కొంచెం మంచి ఫుడ్ తినండి. ఆయిల్ ఫుడ్ కొంచెం మానేయండి. ఒక 3 months మానేయండి అంతే. గడ్డం కావాలంటే తర్వాత లైఫ్ టైం మీకు గడ్డం ఉంటుంది కదా, ఏం కావాలో అది దొబ్బి తినండి. 3 months అనమాట, ఓకేనా. అండ్ చెప్పేసాను కదా ప్రోడక్ట్ గురించి. అండ్ చెప్పాను కదా, మళ్ళీ 3 hours తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, అది చేసుకునేటప్పుడు దేంతో చేసుకుంటారు ఫేస్ వాష్? జస్ట్ వాటర్ తో చేసుకోండి, ఓకేనా. కూల్. అండ్ ఇంకా ఏమన్నా మర్చిపోయానా? అస్సలు మెయిన్ మ్యాటర్ మర్చిపోయా, లైక్ చేయలే ఇంకా కొంతమంది మహానుభావులు. ప్లీజ్ లైక్ చేయండి వాళ్ళు కూడా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. ప్లీజ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయి, అమ్మాయిలు మేమేం చేసుకుంటాం ఈ వీడియోలు తీసుకెళ్ళని అనుకుంటారేమో. మీ అన్నయ్యలకి, అలాగే మీ బాయ్ ఫ్రెండ్స్ కి, ఇంకా అలాగే మీ పక్కింటి వాళ్ళకి ఎవరికైతే గడ్డాలు లేవని చెప్పి దిగులు పడిపోయి బాధపడిపోతున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసేయండి. నీళ్ళదానం, అన్నదానం, అలాగే గడ్డం దానం కూడా చేసి వాళ్ళకి పుణ్యం కట్టుకోండి. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. గులాబ్ జాములు కలగలాడిపోయాయి. స్టార్ట్ మైక్ చెకింగ్ స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 మైక్ టెస్టింగ్. క్లియర్గా వస్తుంది కదా వాయిస్?